సూపర్ హిట్ ఉంది. నాగార్జున గారు మాస్ లుక్, అవుట్ అండ్ అవుట్, ఓన్లీ మాస్, ప్యూర్ మాస్. క్లాస్ అయినా, మాస్ అయినా, లవ్ అయినా, భక్తి సినిమాలు చేయాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నాడంటే అది ఓన్లీ కింగ్ నాగార్జున గారే. చెప్పి కొట్టడం, సంక్రాంతికి వస్తున్నాము కొడుతున్నామని చెప్పిన ఏకైక హీరో కింగ్ నాగార్జున గారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద హీరోలో పెద్ద డైరెక్టర్లో తీసి ఇటు కొట్టడం కాదు, కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తూ, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లని, ఎంతోమంది చిన్న చిన్న డైరెక్టర్లని, పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసిన ఘనత ఒక నాగార్జున గారికే చెందింది. ఈ బన్నీ ఇప్పుడున్న కొరియోగ్రాఫర్ బన్నీ గారు కానీ రేపు పెద్ద డైరెక్టర్గా అవుతారని, కొరియోగ్రాఫర్ మంచి పెద్ద హిట్ ఈ సినిమా. సంక్రాంతికి పండగ లాంటి సినిమా ఇది. జై కింగ్ నాగార్జున. అన్న ఏజ్లో తీయాలంటే ఒక కట్అవుట్ ఉండాలని, అలాంటి కట్అవుటే మన నాగార్జున. జై ఎక్కినని 60 ఏళ్ళు దాటినా కూడా లవ్ స్టోరీ తీయాలంటే ఇవే మైండ్ బ్లోయింగ్ అనే సినిమా చూసి ఒక్క లాస్ట్ సీన్ ఉందన్న, ఇంటర్వెల్ సీన్ పెట్టాడు. శివ ఇస్ బ్యాక్, శివ ఇస్ బ్యాక్, శివ 2 మూవీ ఈసారి పండక్కి నా సామి రంగా. ఈ సినిమాని 10 మంది చూస్తారు, ఆడపిల్లలతోటి పిల్లలతోటి 10 మంది చూసే సినిమా ఇది. చాలా అద్భుతంగా చేసినాడు డైరెక్టర్ నాగార్జున. సూపర్ ఉంది. యాక్షన్ అంటే హీరోలకు పెద్దగా ఆయన ఈ సినిమా వస్తే అందరికి అర్థమవుతుంది. సూపర్ ఆయన చేసిన. నేను నాగార్జున ఫ్యాన్స్, నేను చెప్పుకోవడం గొప్పలవుతుంది. ప్రజలు చూసి మేము నాగార్జున ఫ్యాన్స్ మేము చెప్పుకుంటే వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారని, కోతలు చెప్పుకున్నారని చెప్పుకుంటారు. వాస్తవంగా అయితే కర్నూలు రాకేష్ ఆధ్వర్యంలో కర్నూలు ప్రతి నాగార్జున అభిమానులు ఈ సంక్రాంతికి కొత్త మెసేజ్ ఇచ్చినాడు. మా అఖిల్ నాగార్జున బాబు గారు కొత్త డైరెక్టర్తో చెప్పి హిట్ కొట్టినాడు. ఒక 4-5 సీన్లు ఉంటాయి, మేము చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. థియేటర్లో ప్రతి ఒక్కరికి ఇట్లా వెంట్రుకలు నిలబడుకుంటాయి అనమాట. గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ కానీ. సెకండ్ హాఫ్ ఎట్లా వస్తుందో ఎట్లా అయిపోతుందో తెలియదు. బ్లాక్ బస్టర్ కొట్టినాము, ట్రిపుల్ ప్రాఫిట్ వస్తుంది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి. ట్రిపుల్ ప్రాఫిట్, ప్రతి ఒక్కరు ప్రాఫిట్లో ఉంటారు. బ్లాక్ బస్టర్ కొట్టినాము, పండగ చేస్తాం అంతే. ఈసారి పండగ నా సామి రంగా. నాగార్జున ఉన్నాడన్నా, వానికి ఎన్నేళ్ళు నాకు అర్థం కాకుండా కింగ్ పేరు నిలబెట్టిన కింగ్ అంటే ఈసారి పండగ నా సామి రంగా. ఎప్పుడు వచ్చినా కింగే. సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి నాగార్జునవి. తొలి సినిమా క్రిమినల్, మామూలుగా ఉంది. రెండో సినిమా సోగ్గాడు చిన్న, సూపర్ హిట్, ప్రపంచానికే రికార్డు. మూడో సినిమా ఇది సోగ్గాడు చిన్న కంటే ఇంకా రికార్డు కొడుతుంది.